హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష karengula. ఎలా ఉన్నారు గైస్? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను కుకింగ్ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కుకింగ్ వీడియో అనమాట. పుదీనా రైస్ మనం ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, హెల్త్కి ఎంత మంచిది అనేది మనం తెలుసుకుందాము. చాలా సూపర్గా ఎమ్మిగా ఉంది పుదీనా రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే, నేను పుదీనా మా గార్డెన్లో ఉన్న పుదీనా తీసుకున్నా అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. ఈ స్మెల్ అయితే నాకు సూపర్ ఇష్టం పుదీనా. ఎంత బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా, నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. నేనైతే వచ్చేసి ఏంటంటే, ఒక పెద్ద బౌల్ నిండిపోయింది. నేను ఒక 3 to 4 ప్లేట్స్ చేశాను పుదీనా రైస్. మనకి ఎంత రైస్ అవసరం అనే దాన్ని బట్టి మనం పుదీనా తీసుకోవాలి. పుదీనా ఏంటంటే మనకి రైస్ని డామినేట్ చేయాలి. అంటే మన రైస్లో పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి పుదీనా ఎక్కువగా తీసుకోవాలి అనమాట. దీంట్లో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నా, పచ్చిమిర్చి, ఆనియన్ మీడియం సైజు, పచ్చిమిర్చి వచ్చేసి 4 to 5, వెల్లుల్లి, ఇక్కడ వచ్చేసి ఒక టమాటో తీసుకున్నా. టమాటో ప్యూరీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నా దగ్గర టమాటో ప్యూరీ అవైలబుల్గా లేదు. మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న పుదీనాని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో వెల్లుల్లి, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి, మన స్పైసీకి మనకి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని బట్టి పచ్చిమిర్చి, నెక్స్ట్ సాల్ట్కి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఒక పేస్ట్ అనేది వచ్చేసింది. పుదీనా పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చింది, నేను ఎంత వేసుకుంటున్న రైస్ అనేది మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. నేను 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. గీ ఏంటంటే మనం పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ, ఇప్పుడంటే హాలిడేస్ కానీ స్నాక్స్ బాక్స్లో కానీ పిల్లలకి వెరైటీ రైస్ అనేది చేసి పెట్టాలి. ఎప్పటికీ వైట్ రైస్, టమాటో రైస్ ఇదే రొటీన్ అయిపోతుంది కదా. ఒక్కసారి డిఫరెంట్గా పుదీనా రైస్ చేద్దాము. అందులో సమ్మర్లో చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ అనమాట. అందుకే నేను చేశాను. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, సాజీరా, కరివేపాకు, లవంగాలు, ఇలాచి 2, దాల్చిన చెక్క, కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే సాజీరా ఉంటుంది కదా. నెక్స్ట్ దీంట్లో నేను ఒక్క టమాటో మాత్రం యాడ్ చేశాను. ఇది మీకు నచ్చకపోతే, టమాటో ఇష్టం లేదు పుల్లగా అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటో ప్యూరీ ఉంటే ఇంకా బాగుండేది. నా దగ్గర టమాటో ప్యూరీ అవైలబుల్గా లేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పుదీనా పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ మంచిగా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా వచ్చేస్తుంది. మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అన్నీ మనకి పచ్చి వాసన పోయేంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి ఎంత ఫ్రై అయిపోయిందో. మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది మనకు, అంతే. మిగతా అంతా మనకి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండి రైస్ రెడీగా ఉంటే సరిపోతుంది. అసలు ఎంత టైం తీసుకోదా అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నా. మనం పుదీనా గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, రైస్ ఆల్రెడీ వండిన రైస్, నేను నార్మల్ రైస్ తీసుకున్నా. మీకు ఏంటంటే బాస్మతి రైస్ తీసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది పుదీనా రైస్. చాలా హెల్దీ కూడా. ఈ సమ్మర్లో పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఏంటంటే, మనకి సమ్మర్లో ఈ రైస్ చాలా బాగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. పుదీనా రైస్ మీ పిల్లలకి మీ ఇంట్లో మీరు చేసి పెట్టండి మీ చేతులతో. చాలా సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. గీ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోయింది, పుదీనా రైస్ రెడీ. దీన్ని ఏంటంటే మనం కర్డ్తో కానీ, మనం రైతాతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఏంటంటే, నేనైతే కర్డ్తో చేశాను. రైతా కూడా మీరు సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.